పెద్దలందరికీ నమస్తే. నేను ప్రవీణ్ సుంకరి. ముందుగా జై తెలంగాణ. మనం ఇలా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఇలా మనల్ని ఇక్కడ కలిపినందుకు ఒకసారి థ్యాంక్స్ చెప్పడం ఆయనకి. ముందుగా పవన్ కళ్యాణ్ అంటే పేరుకి అర్థం ఏంటిది? పవనం అంటే గాలి, కళ్యాణం 3 పెళ్ళిళ్ళు. ఒక గాలో 3 పెళ్ళిళ్ళు చేసుకొని తెలంగాణలో రాజకీయం చేస్తాం. మేము తెలంగాణకి ఎందుకు రావద్దు, తెలంగాణ మీ అయ్య జాగిరా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సరే, ఒక గాలోడు తెలంగాణ గాలిని మళ్ళీ లేపిండు. తెలంగాణ గాలి అనేది ఉత్తగా చిరుగాలో చల్లగాలో కాదు బిడ్డ, పోరు గాలి ఇది. ఈ గాలికి నువ్వు నిలవలేవు, కొట్టుకోబోతావు. ఈ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ఇల్లేమో దూరం, చుట్టూ చీకటి, చేతిలో లైట్ లేదు. నీ చేతిలో లైట్ లేదు, నీ తలకాయలో ధమాక్ లేదు. ఎందుకంటే నీకు చెప్పిన కదా నీ పేరుకు అర్థం. నీ పేరు పవనం అంటే సగం గాలి, మిగతాది 3 పెళ్ళిళ్ళు. ఒక గాలోడు 3 పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చినావు. నువ్వు తెలంగాణ మీద నువ్వు బతుకుతున్నావు. మీ స్టూడియోలు ఉన్నాయి, ఇక్కడ మీ ఫిలిం సిటీలు ఉన్నాయి, మీ ఇళ్ళు ఉన్నాయి. ఉండని బతకనీకి వచ్చినని బాయిగానే చూస్తాం. దోసుకొని వచ్చినోడా చూసుకోరా నీతో అని మా గోరెడ్డి ఏంటన్నా ఎప్పుడో చెప్పిండు. మళ్ళీ ఇంకొక మాట చెప్తాన్నా. మీ అన్న చిరంజీవి ఎందుకంటే ఒక ముఠా కట్టిండు. ముఠా కట్టి ఒక 20 మందినో 30 మందినో గెలిపించుకొని చక్కగా మీద కాంగ్రెస్లో కలిపిండు. ఆ పార్టీని కేంద్ర మంత్రి అయిండు. మీ అన్న ఒక ముఠా మేస్త్రి. మా దరిద్రం ఏంటంటే మాకు ఈయన ఒక గుంపు మేస్త్రి ఉన్నాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? తెలంగాణ నవనిర్మాణ వేదిక అంటున్నావు. నువ్వు తాపి మేస్త్రి వారపై, మీ అన్న ముఠా మేస్త్రి, ఇక్కడ ఒక గుంపు మేస్త్రి, నువ్వు తాపి మేస్త్రి. వద్దు నాయన, నీ రాజకీయాలు వద్దు. నువ్వు రా, సినిమాలు తీసుకో, నీ సినిమాలు మా టాకీస్లలో వేసుకో, నడిపించుకో, 4 రూపాయలు సంపాదించుకో. నీకు ఇంకెంత ఉంటే ఇంకో పెళ్లి చేసుకో. మోడీ సంకను, చంద్రబాబు నాయుడు బూట్లో నాకు మా తెలంగాణ బిడ్డలకు జోలికి వస్తే నీ అయ్య జాగీరా, మీ తాత జాగీరా అంటే మా మాయమంతా ఈయనే ఉన్నది రే నాయన. మేము పెట్టిన పొయ్యి ఉన్నది, కట్టిన ఇల్లు ఉన్నది, మా తాతల ముత్తాతల గోరీలు సమాధులు ఈయనే ఉన్నాయి. మీ తాత గోరీడు ఉందా? మీ అయ్య గోరీడు ఉందా? మీ అన్నల మామ అల్లు రామలింగ ఉందా? ఆస్తులు ఉన్నాయి మీకు. ఇక్కడ మీ అస్తిత్వం మొత్తం అక్కడుంది. చెప్తున్నాను కదా, రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, మీ ఇడ్లీ బండి అడ్డజాగా మీరే నిలుపుకోవచ్చు. కానీ మా అస్తిత్వం జోలికి వస్తే అంతు చూస్తాం. థ్యాంక్ యూ అన్న. అందరికీ జై తెలంగాణ. ఇప్పుడు మా రవీంద్ర నాయక్ 2 నిమిషాలు. ఈరోజు ఈ